హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ మెయిన్ 2025 ఆస్పిరెంట్స్ మరి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఈ న్యూస్ జేఈ మెయిన్ 2025 మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారో, అదేవిధంగా ఎవరైతే మరి ఐపీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి తెలంగాణ, ఈ న్యూస్ ఈజ్ కామన్ ఫర్ తెలంగాణలో ఉన్న పిల్లలకి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి కూడా ఇది మరి ఈ న్యూస్ మరి ఇవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా మన ఛానల్ని అయితే జేఈ 2025కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జేఈ మెయిన్ 2025 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా మరి ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా తీసుకుంటున్న వాళ్ళు, అదేవిధంగా షార్ట్ టర్మ్ ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మన ఛానల్ని జేఈ మెయిన్ 2025 అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ఎగ్జాము జేఈ మెయిన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, మనకి జేఈ మెయిన్ 25 డేటు, ద షెడ్యూల్ ఆఫ్ జేఈ మెయిన్ 25 నాట్ బీన్ అనౌన్స్డ్ ఎట్. ఇంకా షెడ్యూల్ అయితే అనౌన్స్ చేయలేదు. అన్అఫీషియల్గా మనకి వచ్చిన వార్తా కథనం ప్రకారం క్యాండిడేట్స్ క్యాన్ టెంటేటివ్ బిలో జేఈ మెయిన్ 22 ఎగ్జామ్ డేట్ ఫర్ సెషన్ 1, సెషన్ 2 అయితే ఈ విధంగా అయితే జరగవచ్చు. మనకి ఎప్పుడైతే ఉండొచ్చు అది ఎక్స్పెక్టెడ్, అంటే ఒక 10 days అటు ఇటు ఉండొచ్చు. జేఈ మెయిన్ నోటిఫికేషన్ అయితే మనకు రాలేదు. నోటిఫికేషన్ మనకి నవంబర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నవంబర్లో ఎప్పుడైనా ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఎప్పుడైనా రావచ్చు. అదేవిధంగా జేఈ మెయిన్ 2025 అప్లికేషను నవంబర్ 1ని మనం అప్లై చేయాలి. అదేవిధంగా సెషన్ 2 అయితే ఫిబ్రవరి. సెషన్ 2 అయితే మనకు అనవసరం. ఫస్ట్ సెషన్ 1 అయితే చూద్దాం. మరి లాస్ట్ డేట్ టు అప్లై December 1, 2024. ఎందుకంటే 1 month బిఫోరే మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మనకి జేఈ మెయిన్ 2025 ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ టు అప్లై December 1, 2024. రిలీజ్ ఆఫ్ జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు మరి ఎగ్జామ్కు ముందు ఒక 5 days ముందు అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? January 10th, 2025. ఒక 5 days ముందు మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. జేఈ మెయిన్ 2025 ఎగ్జామ్ డేట్లో January 2nd week 2025లో ఉండొచ్చు ఫస్ట్ సెషన్ ఎప్పుడు ఉండొచ్చు? January. సెకండ్ సెషన్ ఏప్రిల్లో ఎటు తిరిగి ఉంటుంది, అది నెక్స్ట్. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ February 2025లో మనకి అనౌన్స్మెంట్ ఉండొచ్చు. ఇది మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఇదైతే అప్డేట్ ఉంది. మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మరి నోటిఫికేషన్ నవంబర్లో రావచ్చు. అప్లికేషన్ ఇస్తారు. లాస్ట్ డేట్ అప్లై December, అడ్మిట్ కార్డు January 5th. మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ అయితే ఇది వస్తాయి. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ February ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఇవ్వచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జేఈ వాళ్ళు, ఎన్టీఈ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. ఇది కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. నీట్ ఎగ్జాము, అదేవిధంగా జేఈ మెయిన్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జేఈ మెయిన్ 2025 ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ జేఈ మెయిన్ NTA.ac.inలో వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ సెషన్ అయితే జనవరిలో ఉండొచ్చు, సెకండ్ సెషన్ అయితే ఏప్రిల్లో ఉండొచ్చు. జేఈ మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ డేట్ నవంబర్లో ఉండొచ్చు, ఫిబ్రవరి. ఇవి ఫీజెస్ అయితే 1000 రూపీస్ యాజ్ ఆఫ్ నౌ. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఇంకా పెంచుతారా లేదా, ఈ డీటెయిల్స్ అనేవి లాస్ట్ ఇయర్ ప్రకారం ఉంది. లాస్ట్ ఇయర్ 1000 రూపీస్. మరి అన్రిజర్వ్డ్కి 800 రూపీస్కు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ కింద 800 రూపీస్. అదేవిధంగా 500 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, 800 ఫీమేల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్కి ఈ విధంగా ఉండడం జరిగింది. ఇది హెల్ప్ లైన్ నెంబర్. డీటెయిల్స్ కాబట్టి మనం ఈ వెబ్సైట్కి వెళ్తున్నట్టయితే మీరు ప్రతిసారి JEE-NTA.NCC.NIT దీనిలో మీరు అప్లై చేసుకోవచ్చు, రిజల్ట్స్ చూసుకోవచ్చు, అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది జేఈ మెయిన్ సంబంధించిన అప్డేట్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జేఈ మెయిన్ 2025 ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ చాలా కష్టపడుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు కష్టపడండి. సిలబస్ మన ఛానల్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎట్లా చదవాలి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ చాప్టర్ నుంచి జేఈ మెయిన్కి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇలా మరి ఫ్యూచర్లో మరి కమింగ్ డేస్లో మన ఛానల్ నుంచి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.